హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీరు ఇందులో ఏ విషయాన్ని కూడా స్కిప్ చేయకుండా అన్నీ వివరంగా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను కొన్ని గార్డెన్ పిక్స్ అనేది షేర్ చేస్తున్నానండి. ఇవి గార్డెన్ పిక్స్ అన్నీ నావి కాదు, కొన్ని సిటీజీ గ్రూప్ వాళ్ళే కూడా. అంటే సిటీజీ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మన పంట ఎంత హెల్తీగా ఉంటుంది, మీరు కూడా ఎలా పండించుకోవచ్చు అని చెప్పి మీరు కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పి నేను ఈ పిక్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ సెట్స్ అవన్నీ రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్ అండి. సో రీసెంట్గా నేను వెళ్ళాను, అక్కడ షేర్ చేస్తున్నాను ఈ పిక్స్ అనేవి, కొన్ని పిక్స్. మీకు ఎవరైనా ఈ హాలిడేస్ ట్రిప్స్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారని చెప్పేసి. ఇంకా గార్డెన్ గురించి మాట్లాడుకుంటే సిటీజీ వాళ్ళు మనకి మోటివేషన్గా ఏంటంటే, మనం గ్రూప్ అటెండ్ అయినప్పుడల్లా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాటికి మనకి ఫ్రీ శాప్లింగ్స్ అన్నీ, నెక్స్ట్ బయట దొరికే శాప్లింగ్స్ కన్నా నర్సరీలో దొరికే రేట్ల కన్నా మనకి తక్కువ, 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్ అట్లా మనకు దొరుకుతాయి అన్నమాట. గ్రాఫ్టింగ్, నాన్ గ్రాఫ్టింగ్ కూడా దొరుకుతాయి. అలాగే మనం నెక్స్ట్ సిటీజీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈలోపు మనం ఈ గోల్డ్ బ్రాస్లెట్లు ఉన్నాయి కదండి, ఇవి అబ్బాయిలు అనమాట. సో డిఫరెంట్ చైన్స్ మీకు పెడుతున్నాను, డిజైన్స్ ఐడియా కోసము. నెక్స్ట్ ఇలాంటి మీకు డిజైన్స్ కావాలన్నా కూడా నేను చేయించిస్తాము. బట్ మీరు మనీ అనేది ముందుగా మాకు అడ్వాన్స్ పేమెంట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తేనే మేము ఈ బ్రాస్లెట్ చైన్స్ అనేవి నేను చేయించి రెడీగా పెడతాను. ఇది జెన్యూన్ అండి, ఫేక్ అలాంటిది ఏం కాదు. మీకు డీటెయిల్స్ అయినా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇందులో ఈ వీడియోలో మరిన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను. చెవి కమ్మలు ఉంటాయి కదా, కమ్మలు అవన్నీ కూడా యాడ్ చేశాను. మీకు ఏమేమి నచ్చినాయి అన్నది స్క్రీన్ షాట్ తీసుకుని ఫస్ట్ అయితే కామెంట్ చేయండి, నేను నెంబర్ అనేది ఇస్తాను. తర్వాత లేదంటే నా బయోలో మెయిల్ ఉంటుంది, మెయిల్ ఐడికి ఇచ్చినా సరే. చిన్నపిల్లలకి గోల్డ్ చైన్స్ కూడా నేను చాలా తక్కువ వెయిట్లో 5 to 7 గ్రామ్స్లో అయిపోతాయండి ఈ చైన్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ అనమాట. ఇప్పుడు అన్నీ లేటెస్ట్ ట్రెండీగా ఉన్నాయి కదా ఇట్లాగా. సో ట్రెండీ డిజైన్స్ ఇవన్నీ నెక్ పీసెస్ చాలా లైట్ వెయిట్లో హెవీగా కనిపిస్తాయి మనకి, హెవీ లుక్లో లైట్ వెయిట్లో అయిపోతాయి అనమాట మనకి. 1 తులం నుంచి తులంన్నర మధ్యలో, ఇంక 2 తులాలు, సో ఆ మధ్యలో మనకి బాగా హెవీగా కనిపించి లైట్ వెయిట్ అయిపోతాయి. చూడడానికి చాలా హెవీగా ఒక 3 నుంచి 4 తులాలు ఉన్నట్టుంటాయి, కానీ కాదు, మనకి 2 తులాల లోపే అయిపోతాయి. సో అలాంటి డిజైన్స్ అన్ని లేటెస్ట్ వెరైటీస్ అన్నీ మీకు వీడియోలో షేర్ చేయడం జరిగింది. ఇంకా స్టోన్స్ ప్యూర్ గోల్డే కాకుండా ఇట్లా మధ్యలో స్టోన్స్ వచ్చి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కింద కామెంట్ అయితే చేయండి, అది ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ సిటీజీ మిషన్కి వస్తే, సిటీజీ వాళ్ళు మనకి నెల ఈవెంట్స్ కానీ ఏమైనా శాప్లింగ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఒక చోట చేస్తారండి. మెయిన్ సిటీజీ వచ్చేసి స్ట్రాబెర్రీస్, అలాగే గ్రీన్ చామంతి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 15 టైప్స్ ఆఫ్ చామంతి అండి. మనకి చాలా తక్కువ ప్రైస్ పడుతుంది మనకి. ప్లాంట్ వచ్చేసి గ్రాఫ్టెడ్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయండి. అవి ఓన్లీ వంగ అవే కాదు, పాదుల ప్యాకెట్ కూడా. సో మళ్ళీ నెక్స్ట్ ఒకరికొకరు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్, అంటే ఫ్రీ శాప్లింగ్స్తో పాటు సీడ్స్ కూడా మనం ఒకరికొకరు షేర్ చేసుకుంటాము. ఒక ఫ్యామిలీ లాగా అండి, ఒక ఫ్యామిలీ లాగా గెట్ టుగెదర్ లాగా ఎవ్రీ మంత్ ఏదో ఒక మీట్ ఎక్కడో చోట ఉంటూనే ఉంటుంది. ఎవరొకళ్ళ టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్తూ ఉంటాం, విజిట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటాం, అక్కడ ఫ్రీ సీడ్స్ తీసుకుంటాం, ఫ్రీ స్నాక్స్ తీసుకుంటాం. సో అన్నీ అండి. సిటీజీతో మనం ఓన్లీ సిటీజీలో జాయిన్ అయినాక మనం శాప్లింగ్స్ ఏం కొనుక్కునే అవసరం లేదండి, జీరో బడ్జెట్. మనం పాట్స్, సాయిల్ రెడీ చేసుకుంటే చాలు. మనం ఎవ్రీ మీట్కి అటెండ్ అవుతూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి వెజిటేబుల్ సీడ్స్, ఫ్లవర్ సీడ్స్, కట్టింగ్స్ కానీ, సో అవన్నీ వస్తాయి. మనం
అవన్నీ తీసుకుని మనం జాగ్రత్తగా ప్రాపగేట్ చేసుకుని మన గార్డెన్ని కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటే సరిపోతుందనమాట. మనం జస్ట్ పాట్ సాయిల్ మనం అరేంజ్ చేసుకుంటే సరిపోద్దండి. సిటీజీ గ్రూప్లో జాయిన్ అవుతే సరిపోతుంది. సో ఇలాంటి మరిన్ని హార్వెస్ట్లన్నీ సిటీజీ గ్రూప్లో జాయిన్ అయితే సైంటిస్టులు ఉంటారండి ఈ గ్రూప్లో. వాళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ మనకి ఏమైనా చెట్లు నల్లి పట్టిన అలాంటి ఏం చేయాలి, రెమెడీస్ ఏంటి అవన్నీ కూడా మనకి సిటీజీలో మనం గ్రూప్స్ డౌట్లు అడితే వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ధనుర్మాసం కదండి, సో మాకు నియర్ బై ఉన్న టెంపుల్లో ఇట్లా ఆ రోజు గోదాదేవి కళ్యాణం అవన్నీ జరిగినాయండి. ఆ రోజు సంబరాలు. సో మేము మొత్తం అంతా తిరిగాము, మా ఏరియా అంతా తిరిగాము. ఇలాగా ఊరేగింపుగా సాగించాము దేవుడిని. అలాగే కోలాటం కూడా చేసుకున్నాం. చాలా సంతోషంగా చాలా ఘనంగా జరిగిందనమాట. నేను ఇలా పల్లకి దాటాను. మీరు కూడా ఇలాగ దాటిన అనుభవాలు ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి. అలాగే జ్యువెలరీ మళ్ళీ యాడ్ చేసిన చూడండి. ఇవి షార్ట్ అండ్ లాంగ్ హారం. సో టోటల్ 2. వాటి విత్ వెయిట్ కూడా ఎన్ని గ్రామ్స్ అవుతుంది ఏంటి కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. డిజైన్స్ అన్నీ చాలా లేటెస్ట్ అండ్ లేటెస్ట్. నెక్స్ట్ మీకు ఇయర్ రింగ్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా విత్ వెయిట్ తోటి డిజైన్స్ క్లియర్గానే ఉన్నాయి అనుకుంటున్నాను పిక్స్ అనేది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను డెఫినెట్గా మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను నేను. ఇంకా సో ఇదేనండి. ఇంకా ఏమైంది కంటెంట్ మీకు సిటీజీ గురించి అయితే అర్థమైందని అనుకుంటున్నాను. గోల్డ్ జ్యువెలరీ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మధ్య మధ్యలో డివోషనల్ వీడియోస్ పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను. అది మాకు నియర్ బై ఉన్న టెంపుల్లో జరిగినాయన్నీ మీరు కూడా వెళ్ళడమే కాదు కదండి, చూసినా కూడా మనకి పుణ్యం ప్రాప్తం కూడా కలుగుతుంది కదా, అందుకోసం నేను షేర్ చేస్తున్నాను. సో సిటీజీలో జాయిన్ అయితే మీకు మంచి హార్వెస్ట్ మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుందన్నమాట. సో తప్పకుండా సిటీలో జాయిన్ అవ్వండి. సిటీజీలో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటో నేను కింద మీకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి మీరు హాయ్ అని గ్రూప్లో సిటీజీ గ్రూప్లో జాయిన్ అవ్వాలని చెప్తే వాళ్ళే గ్రూప్లో జాయిన్ చేస్తారు మీకు అడ్మిన్ వాళ్ళు. సో ఆ రోజు కళ్యాణం అనేది ఈవినింగ్ చాలా బాగా జరిగిందనమాట. సో చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు, అంత బాగా చేశారు. కళ్యాణం అనేది చాలా గొప్పగా జరిగింది. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. దేవుడి కోసం కదండి, చలి పెట్టినా కూడా దోమలు కుట్టినా చంపుతున్న మనల్ని దేవుడి మీద ఉన్న భక్తితో మనం అక్కడే ఉండి చూసాము. మనం అలాగా మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో తెలియదు కదండి, అందరికీ కలగదు అదృష్టము. వెళ్ళాలనుకున్న పక్కనే ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు కలిసి రాదు, వెళ్ళలేము. సో అలాంటి టైంలో కూడా నేను ఉన్నాను. సో అందుకే తప్పకుండా కుదిరింది కాబట్టి వెళ్ళాను. నేను వెళ్ళింది కాకుండా మీకు కూడా నేను ఇవి షేర్ చేస్తున్నాను, మీరు చూస్తారని, మీరు ఆ తృప్తి అనుభూతి చెందుతారని చెప్పేసి. సో ఎలా ఉందో ఈ వీడియో అనేది చిన్న కామెంట్ అయితే కింద చేయండి. సో ఇంతేనండి వీడియో అయితే కంటెంట్. సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది నూర్జహాన్ గారి గార్డెన్ మీట్కి వెళ్ళామండి. ఇది మెహదీపట్నం దగ్గర అనమాట. ఈవిడ మెయిన్ అండి మాకు, సరోజ గారు అని చెప్పి గ్రూప్కి. సో శ్రీనివాసరావు గారు అలాగే సరోజ గారు వీళ్ళిద్దరూ గ్రూప్ అనేది జాయిన్ చేయడం జరిగింది. సో అలాగా సిటీజీ గ్రూప్లో చాలా గ్రూప్స్ అనేది ఫామ్ అయినాయి అనమాట. 50+ వరకు రీచ్ అయినాయి. ఒక్కొక్క గ్రూప్లో 300+ మెంబర్సే ఉంటారు.
చాలామంది అండి టెర్రస్ గార్డెన్ ఇష్టపడే వాళ్ళందరూ, బాల్కనీ గార్డెన్ చేసుకునే వాళ్ళు అందరూ ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చండి. గార్డెనే ఉండని అవసరం లేదు. గార్డెన్ గురించి తెలుసుకోవాలి ఉత్సాహం ఉంటుంది కదా. సో ప్రకృతి పచ్చదనం ఇష్టపడే వాళ్ళందరూ కూడా సిటీజీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సిటీజీ గ్రూప్లో ఏమేమి జరుగుతున్నాయి ఏంటో మీరు తెలుసుకోవచ్చు. ఆవిడ మాకు లంచ్, స్నాక్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. మేము వెళ్ళిందే కాదు, మీరు కూడా చూస్తారని చెప్పి గార్డెన్ పిక్స్ అనేది షేర్ చేస్తున్నాను ఇందులో వీడియోలో అనేది. చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా అరేంజ్ చేశారు అన్నీ కూడా. సో లంచ్ కూడా చూసారా, మేము ఆ చెట్ల కింద పచ్చదనం కిందే లంచ్ అయితే ఫినిష్ చేసాము. చాలా అండి ఆమె టిప్స్, అలాగే వాళ్ళు మొక్కలకి యొక్క గ్రోత్, ఏమేమి ఇస్తున్నారు, వాటికి పోషకాలు ఏంటి, న్యూట్రియంట్స్ ఏంటి అన్నీ మాకు వీడియోలో షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళు ఒకరికొకరు సీడ్స్ కానీ, శాప్లింగ్స్ కానీ, కటింగ్స్ కానీ ఒకరికొకరు షేర్ చేసుకున్నాం అన్నట్టు. ఒకళ్ళ అనుభూతిని ఒకరిని షేర్ చేసుకున్నాము. మొక్కల గురించి అయితే ఎవరికి తెలిసింది వాళ్ళు అక్కడ మేము నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవడం జరిగింది. డౌట్స్ కానీ సో అన్నీ మొక్కల గురించి ఏమేమి డౌట్స్ ఉన్నాయి అన్నీ క్లియర్గా అన్నీ తెలుసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఆవిడ వీడియో కంటిన్యూ అవుతుంది. ఆవిడ గార్డెన్ పిక్స్ అనేది మీరు చూసేయండి ఇంకా.